సభా అధ్యక్షులు, జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, అట్లాగే మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ పాఠశాల కమిటీ చైర్మన్స్కి, అలాగే ఎంపీడీఓ గారికి, ఈ పంచాయతీ ఇన్ఛార్జి ఆఫీసర్కి, అట్లాగే ఎంఈఓలకు, వేదిక నిర్మించి ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, అలాగే ఈ సమావేశ కారకులు ఈ తల్లిదండ్రులకు, చిన్నారులకు, అలాగే మీడియా సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ఇది చాలా ఆనందదాయకంగా చేసుకునేటటువంటి పండుగ. కారణం ఏంటి అంటే, ఇది తల్లిదండ్రులు, ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, పిల్లలు మరియు ఈ పాఠశాల సిబ్బంది కూర్చొని ఈ పాఠశాలలో జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి, ఇటువంటి వాటిని గురించి చర్చించుకొని మన పిల్లల భవిష్యత్తుకి మనమే పునాది వేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తల్లిదండ్రులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈ మధ్యలోనే మనకు ప్రభుత్వం ప్రకటించేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మన హెచ్ఎంలో వాళ్ళంతా చెప్పుకున్నారు. అయితే ఇక్కడ తల్లికి వందనం అనేటటువంటిది గతంలో ఒక ఇంట్లో ఒకరికే పడుతూ ఉన్నది. ఇప్పుడైతే ఆ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా 15,000 చొప్పున, అంటే 2,000 తీసేస్తే 13,000 చొప్పున పడుతుంది. మొన్ననే ఒక న్యూస్ చూశారు, వాటి ఇంట్లో 7 మంది పిల్లలు ఉంటే 91,000 పడింది. ఈ ప్రభుత్వంలో మనం చక్కగా చదువుకొని ఆ ప్రభుత్వం చేసే నిర్ణయానికి అనుగుణంగా మనం అభివృద్ధి కావాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.